Jesus Christ, light of life. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? రాత్రంతా దేవుడు మీకు మంచి నిద్రను ఇచ్చి ఈరోజు మీలో కొత్త జీవాన్ని పోసినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుని కృపలో మేల్కొన్న మీ అందరికీ ఈ ప్రశాంతమైన వేకువజామున నా హృదయపూర్వక వందనాలు. సర్వశక్తిగల నిత్యుడైన దేవ, పరలోకపు తండ్రి, రాత్రంతా మమ్మల్ని మీ రెక్కల చాటున కాపాడి ఈ ఉదయాన్నే మీ నామమును ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ ధ్యాన సమయంలో మాకు తోడుగా ఉండండి. మా హృదయాలలో మీ వాక్యమనే వెలుగు నింపండి. ఈ రోజంతా మేము ఎలా నడుచుకోవాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ వాక్యం ద్వారా మాకు నేర్పించండి. లోకపు శ్రమల నుండి, కష్టాల నుండి మమ్మల్ని విడిపించండి. మీ ప్రశాంతమైన స్వరాన్ని మేము వినేలా చేయండి. ఈ ధ్యానం ద్వారా మాతో మీరు మాట్లాడమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మనం ఆదికాండము 2వ అధ్యాయంలో ఉన్నాము. మొదటి అధ్యాయంలో దేవుడి సృష్టిని మొత్తం ఎలా చేశారో చూసాము. ఇప్పుడు ఈ 2వ అధ్యాయము 4వ వచనం నుండి మనిషిని దేవుడు ఎంత దగ్గరగా, ఎంత ప్రేమగా మలిచారో లోతుగా వివరిస్తుంది. ఇది దేవునికి మరియు మనిషికి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని మనకు చూపిస్తుంది. దేవుని అద్భుతమైన ప్రేమ గురించి ఇప్పుడు ధ్యానిద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదియు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. మనం చదువుకున్న ఈ వచనాల్లో ఒక వింతైన పరిస్థితి కనిపిస్తుంది. దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. కానీ భూమి మీద ఇంకా పచ్చదనం లేదు, ఏ మొక్క మొలవలేదు. దానికి 2 కారణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. 1, దేవుడు ఇంకా వాన కురిపించలేదు. 2, ఆ నేలను చూసుకోవడానికి నరుడు లేడు. కానీ వర్షం లేకపోయినా దేవుడు భూమిని ఎండిపోనివ్వలేదు. భూమి నుండే ఆవిరిని పుట్టించి నేలంతటినీ తడిపి సిద్ధం చేశారు. ఈ వాక్యం ద్వారా దేవుని మనసు మనకు అర్థమవుతుంది. దేవుడు మనిషిని తీసుకువచ్చి ఎండిపోయిన భూమి మీద నిలబెట్టలేదు. ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిసేలా చేశారు. అంటే దేవుడు మిమ్మల్ని ఒక చోటకు పంపే ముందు మీకంటే ముందుగా ఆయన మీకోసం అక్కడి వాతావరణాన్ని సిద్ధం చేస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునంది మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ రోజు మీ జీవితంలో కొన్ని తలుపులు ముయ్యబడి ఉన్నాయా? కొన్ని అవకాశాలు ఇంకా మొలకెత్తలేదని బాధపడుతున్నారా?